నిరుద్యోగిగా ఉన్నారా? లేదా చాలీచాలని జీతంతో జీవితం నెట్టుకుపోతోందా? రోజంతా పనిచేసి కూడా మనసుకు నచ్చిన జీవితం గడపలేకపోతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మనమంతా రోజుకు ఎన్ని గంటలు ఫోన్లో గడుపుతున్నాం? సోషల్ మీడియా, వీడియోలు, టైంపాస్. కాని ఆ సమయం మనకు ఒక్క రూపాయైనా సంపాదనిస్తుందా? లేదు కదా? కాని ఇప్పుడు అదే ఫోన్, అదే ఖాళీ సమయం మీకు ఆదాయం వచ్చే మార్గంగా మారితే? అవును, మీకోసం తీసుకువచ్చారు ఫన్ అండ్ ఎంజాయ్ టీమ్ ఒక కొత్త అవకాశాన్ని, ఒక కొత్త మార్గాన్ని. ఇక్కడ మీరు వీడియోలు చూస్తూ, టైంపాస్ చేస్తూ కూడా ఆదాయం పొందవచ్చు. బయట కామర్స్లో షాపింగ్ చేస్తే ఒక్క రూపాయి కూడా తిరిగిరాదు. కాని ఇక్కడ మీరు కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై 5% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇంతటితో ఆగిపోదు. కేవలం రూ. 99 చిన్న పెట్టుబడితో మీరొక సిస్టంలో చేరతారు. మీరు జాయిన్ అయిన వెంటనే కంపెనీ మీకు 2 మెంబర్స్ యాడ్ చేస్తుంది. మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకో 2 మెంబర్స్ యాడ్ అవుతారు. మొత్తం 4 మెంబర్స్ టీమ్. వాళ్లు ఎంత సంపాదించినా అందులోంచి 0.4% ఆదాయం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ వ్యాలెట్లోకి వస్తుంది. ఇదేమిటంటే మీరు ఏమీ చెయ్యకపోయినా వచ్చే నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇది వినగానే మీలో ఒక ప్రశ్న వస్తుంది. ఇంకా ఎక్కువ సంపాదించాలంటే? చాలా సింపుల్. మీరు ఇతరులకు షేర్ చేస్తే ప్రతి రెఫరల్పై 20% ఆదాయం. ఇంకా మీరు 5 మందిని రిఫర్ చేస్తే ప్రతి శనివారం లైఫ్ టైం ఇన్కమ్. 10 మందిని రిఫర్ చేస్తే ప్రతి నెల 10వ తేదీన లైఫ్ టైం ఇన్కమ్. ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇప్పుడు నిర్ణయం మీది. అదే ఫోన్తో టైం వేస్ట్ చేయాలా? లేదా అదే ఫోన్తో ఆదాయం సంపాదించాలా? మీ భవిష్యత్తు మార్చుకోవడానికి, మీ కలలను నిజం చేసుకోవడానికి ఈరోజు మొదటి అడుగు వేయండి. ఇది మీకు నచ్చితే ఇంకా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడే ప్లేస్టోర్కు వెళ్ళి ఈ 2 యాప్స్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయం మీ రేపటి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇప్పటివరకు మీరు అవకాశాల కోసం ఎదురుచూశారు. కాని ఇప్పుడు అవకాశం మీ ముందే ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా? మరియు ఇది పెద్ద పెట్టుబడి కూడా కాదు. మనం ఒక టీ, టిఫిన్కు ఖర్చు చేసేంత మాత్రమే. అంత చిన్న అమౌంట్తో మీకు ఆదాయం వచ్చే మార్గం ఓపెన్ అవుతుంది. చేసి చూడకపోతే ఎలా తెలుస్తుంది? ఇది మీ లైఫ్ను మార్చే అవకాశం కావచ్చు. మీరు జాయిన్ అయిన మరుసటి రోజు నుండే మీ ఆదాయం స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం డబ్బు సంపాదించే అవకాశం కాదు. మీ కలలను నిజం చేసుకునే మొదటి అడుగు. మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం ఈ ఒక్క నిర్ణయం తీసుకోండి. ఇంకా ఆలస్యం చేయకండి. ఇప్పుడే ప్రారంభించండి. ఇదిగో వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. మీకు ఎవరైతే వాట్సాప్లో మీకు లింక్ పంపిస్తారో ఆ లింక్ పైన టచ్ చేయాలి. ఇదిగో నేను వాట్సాప్లోకి వచ్చేసాను. వాట్సాప్లో ఈ విధంగా లింక్ ఉంటుంది. ఈ లింక్ పైన టచ్ చేయండి. లేదు అనుకుంటే డైరెక్ట్ ప్లే స్టోర్ నుండి కూడా మనము యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ప్లే స్టోర్కు వెళ్ళిపోయింది. ఇన్స్టాల్ ప్రాసెస్ నొక్కుతున్నాను. నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. చూడండి, యాప్ ఇన్స్టాల్ అవుతుంది చూడండి. ఓకే ఓకే చూడండి, ఇన్స్టాల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ వస్తుంది. ఓపెన్ మీద టచ్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దానిపైన టచ్ చేస్తున్నాను. దానిపైన టచ్ చేస్తే ఇక్కడ ఫుల్ నేమ్, జీమెయిల్ అడ్రస్ అడుగుతుంది, సెలెక్ట్ జెండర్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది, రెఫరల్ కోడ్ అడుగుతుంది. ఇది ఫుల్ నేమ్ ఇస్తున్నాను నేను. నా పేరు ఇచ్చాను. జీమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. మీ గూగుల్లో ఏదైతే జీమెయిల్ ఉందో ఆ జీమెయిలే ఎంటర్ చేయండి. తప్పుగా జీమెయిల్ ఎంటర్ చేయొద్దు. కరెక్ట్గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీ జీమెయిల్ ఎంటర్ చేయండి. చూడండి, జీమెయిల్ ఎంటర్ చేశాను నేను. తర్వాత సెలెక్ట్ జెండర్, ఇక్కడ సైడ్లో డాట్ కనబడుతుంది కదండి, ఆ డాట్ పైన టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మేల్ ఫీమేల్ అని ఓపెన్ అవుతుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వాలి.
ఇప్పుడు నేనే చేస్తున్నాను కాబట్టి నా పేరు మీద చేస్తున్నాను. మెయిల్ సబ్మిట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మెయిల్ వచ్చేసింది. పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. లేదు అనుకుంటే మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫోన్ నంబర్ ఎవరు కూడా మర్చిపోకుండా ఉంటారు కాబట్టి ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. నేను ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. నా ఫోన్ నంబర్ ఇక్కడ ఐకాన్ మీకు అక్కడ ఏదన్నా తప్పుగా ఎంటర్ అయిందని చూసుకోవడానికి ఇక్కడ కన్ను గుర్తుంటుందండి. ఆ కన్ను గుర్తు మీద టచ్ చేస్తే మీకు ఇక్కడ చుక్కలు కనబడుతున్నాయి కదా, ఆ కన్ను గుర్తు మీద టచ్ చేస్తే ఎంటర్ చేశారన్నది క్లియర్గా కనబడుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా పొరపాటు ఉంటే మళ్ళీ దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత రెఫరల్ కోడ్ మీకు ఎవరైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళ రెఫరల్ కోడ్ ఇవ్వండి. ఇగో నేను రెఫరల్ కోడ్ ఇస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇచ్చాను. ఇదే ప్రాసెస్ అండి, ఇంతకన్నా మించి ఏం లేదు. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన టచ్ చేస్తే చాలు. ఇగో నేను టచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మనం క్రియేట్ అకౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా రీల్స్ వస్తూ ఉంటాయి. రీల్స్ వస్తున్నాయి కదా, రీల్స్ వస్తూ ఉంటాయి చూడవచ్చు. ఇక్కడ వ్యాలెట్ ఉంటుంది, తర్వాత టీమ్ ఉంటుంది, ప్రొఫైల్ ఉంటుంది. మీరు ముందుగా ప్రొఫైల్ టచ్ చేసుకోవాలి. ప్రొఫైల్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీ పేరు కనబడుతుంది, తర్వాత టీమ్ కనబడుతుంది, నెట్వర్క్ కనబడుతుంది, ఎర్నింగ్ కనబడుతుంది, వీక్లీ రివార్డు, మంత్లీ రివార్డ్. ఈ విధంగా అన్నీ మనము చెక్ చేసుకోవచ్చు. కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే యాక్టివ్ డ్రీమ్ మార్ట్ అని కనబడుతుంది. ఇక్కడ దీనిపైన టచ్ చేయండి. దీనిపైన టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ నాది జీమెయిల్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది. సెలెక్ట్ స్టేట్ అని వచ్చింది. సెలెక్ట్ స్టేట్ మీద టచ్ చేయండి. స్టేట్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసేయండి, తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేసేయండి, ఇక్కడైతే ఆ ఏరియా ఇచ్చేసేయండి. తెలంగాణ ఇచ్చేస్తున్నాను. ఇదిగో చూడండి ఇక్కడ తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు గెట్ ఓటీపీ అని వస్తుంది. ఇగో గెట్ ఓటీపీ మీద టచ్ చేశాను నేను. ఓటీపీ వెళ్ళిపోయింది మెయిల్కు. ఇగో ఓటీపీ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి ఈమెయిల్కు. ఈమెయిల్ మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. ఇగో మెయిల్కు ఓటీపీ వచ్చింది కదండి. ఇగో నా ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. 78 ఎదుగో ఓటీపీ ఎంటర్ చేశాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యాక్టివ్ కొట్టేశాను. ఇదిగో చూడండి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే నొక్కండి. ఇప్పుడు డ్రీమార్ట్ యాప్ డౌన్లోడ్ ప్రాసెస్. నేను వాట్సాప్ ఓపెన్ చేశాను. డ్రీమార్ట్ అనే లింక్ కనబడుతుంది కదా, ఈ డ్రీమార్ట్ లింక్ పైన టచ్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా లింక్ టచ్ చేసి కూడా ప్లే స్టోర్కు వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది. కింద సైన్ ఇన్ అని ఉంది కదా, సైన్ ఇన్ మీద టచ్ చేయండి. మీద టచ్ చేస్తే జీమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. జీమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీ జీమెయిల్ పాస్వర్డ్ ఇవ్వండి, మెయిల్ ఇచ్చేసేయండి. ఇక మెయిల్ ఎంటర్ చేస్తున్నాను నేను. ఇదిగోనండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తుంటే అన్ని టీషర్ట్స్ కనబడుతున్నాయి కదా. ఈ వీడియో పంపించిన వ్యక్తిని సంప్రదించండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. ఫన్ అండ్ ఎంజాయ్తో మీ జీవితం మార్చుకోండి. ధన్యవాదాలు. నమస్తే.